డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ ఉందో లేదో ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోయింది. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడే నా అరెస్టు వెనుక బీజేపీ ఉంది అని నేను అనుకోవడం లేదు. ఒక పక్కన G20 సదస్సు జరుగుతుంటే అనేక దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ఎందుకు చేస్తుంది బీజేపీ అనే ఒక చిన్న ప్రశ్నను కూడా లేవనెత్తారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు జరగటం అనేది వాస్తవం. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం కూడా వాస్తవం. దీని వెనక జగన్ సర్కారు ఎంతో కృషి చేసింది. ఆయన కనీసం బెయిల్ కూడా రాకుండా కానీ, లేకపోతే కనీసం గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా, ఆయన ఎక్స్ సీఎంకి వర్తించాల్సిన ఏటిని పట్టించుకోకుండా తొంగలో తొక్కేసి మరీ అరెస్టు చేసినా కూడా బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి ఖండన రాలేదనంటే పురంధరేశ్వరో లేకపోతే యువతల తెలంగాణ నుంచి కిషన్ రెడ్డో 1-2 సార్లు ముక్తసరిగా ఖండించేసి ఇక ఆ తరువాత ఆ విషయమై మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయారు. 52 రోజుల పాటు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగనే ఉండిపోయారు. కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ ఉంది అని తెలుగు మాట్లాడే ప్రజలందరూ గట్టిగా విశ్వసించారు ఆ రోజున. మరి ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కేసినట్టుగా చంద్రబాబు నాయుడు కూడా నా అరెస్టు వెనుక బీజేపీ లేదు అన్నట్టుగానే చెప్పాడు. నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ లేదా? జగన్మోహన్ రెడ్డే అసలు ఎవరిని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసాడా? మరి గవర్నర్ పర్మిషన్ తీసుకొని మరి అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకొని మరి అరెస్టు చేయాలి అనే దాని మీద 17A వర్తిస్తుంది అనే దాని మీద కోర్టుకు వెళ్ళిన ఈ బీజేపీ కానీ ఎటువంటి దాని మీద ఏమీ వ్యక్తం చేయకుండా ఉండటం వెనుకున్న కారణాలు ఏమిటి? ఆల్మోస్ట్ ఆల్ ABNలో కానీ TV5లో కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీదే చాలా చర్చలు జరుగుతూ ఉన్నా కూడా ఈ పురంధరేశ్వరి ఖండించింది కానీ, కిషన్ రెడ్డి ఖండించింది కానీ, ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేస్తే కనీసం చర్చలకు కూడా బీజేపీ పార్టీ తరపున ప్రతినిధులు రాకుండా బాయ్కాట్ చేశారు అని అంటే ఆ విషయం అయితే మేము రాములే, మరొక విషయం అయితే మేము ఖచ్చితంగా డిబేట్కు వస్తాము అని అన్నారు అని వెంకటకృష్ణే డైరెక్ట్గా ఆయన డిబేట్లో చెప్పాడు. బీజేపీ ప్రతినిధులు రావడం లేదు ఈ విషయమై చర్చించడానికి అని. మరి లోకేష్ కూడా నేషనల్ మీడియాలో మాట్లాడటానికి మాత్రమే ఢిల్లీ వెళ్ళాడా, లేక అప్పుడు అమిత్ షాని కానీ లేకపోతే బీజేపీ నాయకుల్ని కానీ కలవటానికి వెళ్ళాడా అనే దాని మీద జరిగిన చర్చలో కూడా ఎక్కువగా బీజేపీ నాయకుల్ని కలవటానికి వెళ్ళాడనే ఎక్కువగా అందరూ చెప్పారు. కానీ ఆ రోజున అమిత్ షా ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నారా లోకేష్ ఆ మీడియాలోను ఈ మీడియాలోనూ 4 డిబేట్లలో పాల్గొని ఇక ఢిల్లీలోనే ఉండిపోయాడు. ఇతరత్ర లాయర్లతోటి మాట్లాడటం కోసం కానీ మిగతా అన్ని విషయాల కోసం చూసుకోవడానికి కానీ ఢిల్లీలోనే ఉండిపోయాడు. కానీ అమిత్ షాది కానీ, నడ్డాది కానీ, లేకపోతే మోడీది కానీ ఎవరిది అపాయింట్మెంటే దొరకలేదు. మరి లోకేషే ప్రయత్నించలేదా? ప్రయత్నించినా కూడా వాళ్ళు ఆ లోకేష్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదా? మరి దీనికి ఏమిటి సమాధానం? బీజేపీ వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేసినట్టు? ఎక్కడో పార్లమెంటులో కలిసినప్పుడు కొంతమంది నాయకులు, అంటే చంద్రబాబు నాయుడు అని అంటే బాగా ఇష్టం ఉన్న కొంతమంది నాయకులు కేసినేని నాని లాంటి వాళ్ళని పరామర్శించో లేకపోతే వాళ్ళకి ధైర్యం చెప్పో మీ నాయకుడు త్వరలోనే బయటకు వస్తాడు. ఇప్పుడు కేసినేని నాని అంటే తెలుగుదేశంలో ఎటు లేడనుకోండి, కానీ అప్పుడు పార్లమెంట్లో సభ్యుడిగా ఆయన పార్లమెంటు సెషన్స్ అటెండ్ చేయడానికి వెళ్ళున్నాడు. అప్పటికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. అప్పటికి కొంతమంది బీజేపీ నాయకులు ఆయన ఓదార్పు చేసి వాళ్ళు కూడా త్వరలోనే బయటకు వస్తాడని చెప్పటం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా అమిత్ షా కానీ మోడీ కానీ అసలు ఈ విషయమై ఎందుకు పట్టించుకోలేదు? ఇక స్ట్రైట్ అవే నా క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు అని అంటే మరి మనీష్ సిసోడియా అరెస్టు వెనక కూడా లేనట్టేగా, మరి హేమంత్ సోరెన్ అరెస్టు వెనక కూడా లేనట్టేగా.
కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా కానీ మనం చూస్తున్నది మనం అసెస్మెంట్ చేసుకుంటే కానీ మన మనసుకి మనకు అందుతున్న ఏకైక సమాచారం ఏంటయ్యా అంటే బలమైన నాయకులు ఎక్కడున్నారో వాళ్ళందరినీ దెబ్బతీయాలి అని అంటే అక్కడ బీజేపీ పార్టీ అరెస్టుల పర్వం ఎత్తుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతోటి మనీష్ సిసోడియా అరెస్ట్ జరిగింది. ఏదో 8 ఎకరాల భూమి వివాదం మీద హేమంత్ సోరెన్ అసలు సీఎం పదవిని త్యాగం చేసి అరెస్ట్ అయ్యి మిగతా కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నాడు. దీని వెనక బీజేపీ హస్తం లేనట్టేగా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక లేదు అని అంటే గనుక వీళ్ళ అరెస్ట్ వెనక కూడా లేనట్టే. కానీ మనకందరికీ బాగా తెలిసిపోతుంది ఏమిటి, బీజేపీ ఒక్క ప్రతి అడుగు రాజకీయమే ఉంటుంది, ప్రతి పనిలోనూ దాని వెనక ఏదో ఒక కుట్ర ఉంటుంది అనేది మనకి ఈ 10 సంవత్సరాల్లో మోడీ పిఎం అయిన దగ్గర నుంచి జరుగుతున్న వాటిలో మనకు బాగా తెలుసు. 2019 నాడు చంద్రబాబు నాయుడు విభేదించి బయటకు వచ్చాడు అని అంటే ప్రత్యేక హోదా కేవలం ఒకటే అంశం మీద విభేదించి బయటకు వచ్చాడు అనే లేదు కదా. 2014 నుంచి 19 వరకు రావాల్సింది ఏది ఇవ్వకుండా ప్యాకేజీకి వాళ్ళు చెప్పిన ప్యాకేజీకి ఒప్పుకున్నా కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకొని ఆ భారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తినే రుద్దాలని చూస్తున్నారని ఆ స్పెషల్ ప్యాకేజీని కూడా కాదనుకున్నాడు చంద్రబాబు నాయుడు. చివరి బడ్జెట్ వరకు ఆగి చివరి బడ్జెట్లో కూడా ఏమీ విదల్చకుండా అలాగనే ఉన్నందు కారణానికి ఆ తరువాత మరొక పక్క జగన్మోహన్ రెడ్డితో నెరుపుతున్న ప్రేమాయణం ఎలక్షన్ నాటికి మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడే సీఎంగా ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థలు ఏది ఆయనకి ఏం సహకారం అందించలేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళనే మార్చటం కానీ లేకపోతే మిగతా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి బాగా సహాయం చేయటం కానీ జరిగింది అని అంటే అదంతా మరి చంద్రబాబు నాయుడు మీద ఉండే కోపం కాదా. దాంతోపాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ పార్టీ బలపడటానికి ఒక స్పేస్ లేకుండా పోయింది. అసలు టీడీపీ పార్టీ తోటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి టీడీపీ పార్టీ మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్పేస్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ వచ్చి అక్కడ ఇరుక్కోవాలని చూసింది. కానీ టీడీపీ క్యాడర్ బలంగా ఉండటం మూలాన ఇంకా టీడీపీ బతికే ఉంది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపించిన స్కాములు కానీ స్కిల్ కేసులో కానీ ఎటువంటి పసా లేదు కాబట్టి ఈడీ కూడా అరెస్ట్ చేయకుండా ఆగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని లేదు, ఈడీ ఎంటర్ అయిందంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసే అవకాశాలని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ. అలాంటిది కాకుండా ఇక్కడ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధంగా ఉంటే మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసి వాళ్ళ మీదకు తెచ్చుకుంటారు? వీటన్నిటినీ పరిశీలించుకున్న తరువాత నాకైతే అనిపిస్తున్నది మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఉంది. ఆ రోజు అరెస్టు జరిగిన రోజు ఏముందో ఈ రోజుకి కూడా అదే కనిపిస్తానే ఉంది. కాకపోతే ఈ మధ్యలోనే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కానీ ఈ పొత్తుని కొద్దిగా సమర్థించుకోవడం కోసం ఆయన ఈ మాటలు మాట్లాడి ఉంటాడేమో తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంది అనేది మాత్రం బాగా అర్థమవుతున్న ఓపెన్ సీక్రెట్ లాంటిదన్నమాట. ఇదే ఈరోజు కుండబద్దలు.